నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా కాంగ్రెస్ నేతలకు ఎలాంటి గుర్తింపు లేదు, ఎలాంటి అవకాశం లేదంటూ ఒకవైపు మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీత గారు అంటుంటే, మరోవైపు సునీత గారి తీరుపైన అలాగే కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయి. ఆమె పట్ల కూడా, ఆమె పనితీరు పట్ల కూడా చాలామంది మహిళా కాంగ్రెస్ సీనియర్ నేతలు అయితే మాత్రం కంప్లైంట్ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం వాళ్ళ సమస్య అసలు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది, వాళ్ళ యొక్క వర్షన్ కనుక్కుందాం. ముందుగా చెప్పండి, ఎందుకు మీరు పీసీసీ అధ్యక్షుడికి కంప్లైంట్ ఇచ్చారు? మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాల మీద ఏం చెప్పదలుచుకున్నారు? మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైన శ్రీమతి సునీతారావు గారు అడుగుతున్న మాట వినడానికి బాగుంది, చూడడానికి బాగాలేదు. అంటే నా అక్క చెల్లెళ్ళకి సీనియర్స్కి న్యాయం చెయ్యండి అని అడుగుతుంది. కానీ ఆమె అనుకున్న వాళ్ళు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, పైసలు ఇచ్చి పదవులు తీసుకున్న వాళ్ళు, వాళ్ళని చూపిస్తూ నా అక్క చెల్లెలకి న్యాయం చేయండి, సీనియర్స్కి న్యాయం చేయండి అని చెప్పేసి, అది కూడా రూలింగ్ పార్టీలో ఉండి మనముండి ధర్నా చేసి అడుక్కునే స్టేజ్కి తీసుకొచ్చింది. కాబట్టి మేము దాన్ని ఖండిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె మాటలు మహిళా కాంగ్రెస్ సభ్యులు సీనియర్స్ అయిన మేము అడిగే రీతి అది కాదని, అడిగే పద్ధతి అది కాదని ఆమె మాటల్ని మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖండిస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆమె నా అక్క చెల్లెళ్ళు అని చెప్పుకొని చూపించే వాళ్ళు ఎవరు రియల్ కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, రియల్ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కాదు. గత 30 సంవత్సరాల నుంచి మా గోల్డెన్ పీరియడ్ అంతా మేము కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసిన మమ్మల్ని అందరినీ ఏదో చిన్న పెద్ద వాళ్ళు అని కూడా చూడకుండా, మీరు సీనియర్స్ అయిపోయారు, మీకు రోగాలు వచ్చినాయి, మీకు బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి అని చెప్పేసి ఏదో పోస్టులు ఇచ్చేసి 2-3 నెలల్లోనే మమ్మల్ని మెడబెట్టినట్టు చేసినంత పని చేసి కొత్త వాళ్ళకి, ఆమెకు అనుకూలంగా ఆమె మాట్లాడే వల్గర్ లాంగ్వేజ్కి తానా అంటే తందానా అనే వాళ్ళనందరిని తీసుకొచ్చి పోస్టులు ఇచ్చుకొని ఆమె ఇప్పుడు మహిళా కాంగ్రెస్ని రన్ చేస్తుంది. మీరు మిర్రర్ పెట్టి చూసినా కానీ ఆమె వెనకమాల ఒక ఇద్దరు తప్ప మిగతా సీనియర్స్ ఎవ్వరు ఉండరు. వాళ్ళే సీనియర్సు అన్న మా అక్క చెల్లెకి న్యాయం చేయండి అని అడుగుతూ ఇన్నర్గా అడిగేది ఏంటంటే, ఆమె స్వార్థం కోసం, ఆమెకి ఏదైతే సేఫ్టీ జరుగుతుందో, ఆమెకి ఏదైతే లాభం జరుగుతుందో ఆమె గురించే అడుగుతుంది. ఎందుకు అడుగుతుందని మీరు ఎందుకు అట్లా చెప్తున్నారు? నా అక్క చెల్లెల కోసం అడుగుతుంది కదా అని మీరు అంటారు మమ్మల్ని. అక్క చెల్లెల కోసం అడుగుతుందని పైకి అక్క చెల్లెలు ఎవరు వెనకమాల ఉంది, సీనియర్స్ అని చెప్తుంది. సీనియర్స్ కాదు కదా, నువ్వు అడ్డం మీద నుంచి సోలుకొచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ధర్నాలు చెప్పడం మాట్లాడడం జరుగుతుంది కదా, అలాగే ఏం పోస్టులు ఇస్తారు? ఇన్నర్గా నువ్వు అల్టిమేట్గా జరిగేది ఏంటంటే, ఆమె స్వార్థం కోసం, ఆమెకేదో అడగడం కోసం జరుగుతుంది. ఇది బయటికి కనపడకుండా జరిగే ఒక తతంగం ఇది. ఇంతకుముందు ఒక మాట మాట్లాడారు, ఆమె డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకొని చాలా మందికి మహిళా కాంగ్రెస్లో పదవులు ఇస్తుందని. ఆ విషయంలో క్లారిటీ ఉన్నారా? ఎవిడెన్స్ 100% క్లారిటీ ఉన్నాము. మా దగ్గర సీనియర్ మోస్ట్ ఆకుల లలిత గారి దగ్గర నుంచి, గంగాభావని గారి దగ్గర నుంచి శ్రీమణి అని చాలా సీనియర్ మోస్ట్ ఆవిడని పట్టుకొని, మీరు చాలా ఏజ్ అయిపోయారు, మీరు పార్టీకి పనికిరారు అని పట్టేసి పంపించేసింది ఆమెను. వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన ఆమెను. ఆమె వచ్చి, ఏంటమ్మా ఇన్ని సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను కదా అంటే, సరే పని చేయండి, ఒక 2 lakhs ఇవ్వండి, మీకు పోస్ట్ ఇస్తా అన్నది. ఆవిడ మా మధ్యలో ఉన్నారు. వేరే ఎవరినో చెప్పం మేము, మా సీనియర్ మోస్ట్ లీడరే, ఆమె మహిళా కార్యకర్తనే ఆవిడ ఉన్నారు. ఆమె ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్తుంది. దానికి ఎవిడెన్స్ లేకుండా మేము ఆమె మీద నిందేస్తలేదు. పోనీ మీరు మీడియా పెట్టి చూడండి, ఆమె వెనుకున్న వాళ్ళు సీనియర్స్ మహిళా కార్యకర్తలా, లేదంటే ఫీల్డ్కి వెళ్ళి ఒక్క ఓటు వేయించే కార్యకర్తన అడ్డం మీద నుంచి వచ్చిన వాళ్ళ. ఈరోజు మేము ఏ ఫీల్డ్కి ఫీల్డ్ అంటే మా ఏరియాలో మేము ఒక 10,000 ఓట్లు మేము వేపిస్తాం. ఆమె వెనుకమున్న వర్ణాలని ఏ జిల్లా నుంచి, ఏ డివిజన్ నుంచి ఉన్నారో చెప్పమనండి. సో అదంతా పక్కా పెడితే, ఆమె వల్గర్ లాంగ్వేజ్ కానివ్వండి, ఆమె బిహేవియర్ కానీ మహిళా లోకాన్ని మొత్తాన్ని కించపరిచే విధంగా ఉంది. ఇదే మాట మేము ఆమె పీసీసీ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అయ్యుండి పేపర్కి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తే మేమందరం ఖండించాం. ఒక స్టేట్ మహిళా ప్రెసిడెంట్ అయ్యుండి నువ్వు ఈ మాట మాట్లాడితే తెలంగాణ మహిళా లోకాన్ని మొత్తం నువ్వు రిప్రజెంటేటివ్ అయ్యుండి ఈ మాట మాట్లాడావు కాబట్టి మమ్మల్ని అందరినీ కించపరిచినట్టు, ఇమ్మీడియట్గా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అందరికీ సారీ చెప్పాలని మేము అడిగినందుకు మమ్మల్ని అందరినీ పర్సనల్ గడ్జి పెట్టేసి ఒక్కొక్కరు బయటికి నెట్టేసింది మహిళా కాంగ్రెస్లో నుంచి. మహిళా కాంగ్రెస్ నుంచి నెట్టినంత మాత్రం మేము కాంగ్రెస్ని విడిచిపెట్టి పోలే. కాంగ్రెస్లోనే ఉన్నాం, కాంగ్రెస్ కోసమే పాటుపడుతున్నాం, కాంగ్రెస్లోనే ఉంటాం. అందుకనే మేము ఇప్పుడు ఈ రోజున కళ్ళు తెరవండి. ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాం, ఈ రోజు కూడా కంప్లైంట్ ఇవ్వడానికే వచ్చాం. ఆ రోజు ఆమెకి ఎగనెస్ట్గా మాట్లాడాము, ఈ రోజు కూడా ఆమెకి ఎగనెస్ట్గా మాట్లాడాము. అంటే కాజు లేకుండా మాట్లాడతలేము, కారణం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. ఈరోజు ఆమె వెనక మమ్మల్ని కూర్చోబెట్టుకుని అడగమనండి, మరి భరిస్తాం.
ఆమె ఒక పార్టీ అధిష్టానం అధిష్టానానికి రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకనంటే మహిళా కాంగ్రెస్తో సంబంధం లేని ఆమెను తీసుకొచ్చి మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసిన రాజే మేము అగెనెస్ట్ చేస్తాము. అయినా కానీ మీరు అధిష్టానానికి రెస్పెక్ట్ ఇచ్చి ఆమె మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గానే మేము రెస్పెక్ట్ ఇస్తాం. మమ్మల్ని పిలవండి, సీనియర్గా మమ్మల్ని పిలవండి. అక్క మీకోసం మీరు ఇన్ని రోజులు పనిచేశారు, మీకోసం నేను కొట్లాడుతున్నారు అమ్మని చెప్పి దమ్ము ధైర్యం ఉంటే మమ్మల్ని పిలిచి మమ్మల్ని వెనక పెట్టుకొని మాతో పోరాటం చేయమనండి. అడుగుతాం. మేము కూడా ఫస్ట్ నుంచి అడుగుతున్నాం. పార్టీ వచ్చిన దగ్గర నుంచి మేము మహేష్ అన్నను కలుస్తున్నాం, సీఎం గారిని కూడా కలిసాము. అన్నలు ఎవరు ఎక్కడ కలిస్తే కూడా అన్న మేము సీనియర్స్ మాకేమైనా న్యాయం చేయండి అని అడుగుతానే ఉన్నాం. అడగందే అమ్మాయినా పెట్టదు. మరి మేము అడుగుతున్నాం. టైం వచ్చినప్పుడు ఇస్తారు, టైం అప్పుడు ఇస్తారనే వెయిట్ చేస్తూ ఉన్నాం. పార్టీ వచ్చి సంవత్సరంన్నర అయినా, పీసీసీ వచ్చి సంవత్సరం అయినా కానీ వెయిట్ చేస్తున్నాం. మీరు చెప్పండి, పీసీసీ అధ్యక్షుని కలిశారు కదా, ఆయనతో చెప్పినప్పుడు ఎలాంటి అంశాలు ఆయనతో చెప్పారు, ఆయన నుండి ఎలాంటి స్పందన వచ్చింది? ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడి తీరుపై అలాగే అలా కుటుంబ సభ్యులకు పదవులు కూడా ఇప్పించడం మరి మా పరిస్థితి ఏందని కూడా సునీత గారు మాట్లాడారు. ఆమె ఎన్ని రోజుల నుంచి అసలు దేని గురించి మా గురించి కానీ వేరే ఈరోజు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఈరోజు పీసీసీ ఛాంబర్ ముందు నిలబడి ధర్నాలు చేయడం, మాట్లాడడం ఫస్ట్ అది తప్పు. ఒక పార్టీలో ఉండి పార్టీ ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా మాట్లాడడం తప్పు. ఒక కుటుంబంలో మనం ఉండి మన కుటుంబ సమస్యలను మనం ఇంట్లో తీర్చుకోవాలి, కానీ బయటకు వచ్చిందో చాలా తప్పు. ఇంకొకటి ఆయన వాళ్ళ చెల్లెలకి ఇచ్చిండ్రు, వదినకి ఇచ్చిండ్రు, అది నువ్వు వెళ్ళి మాట్లాడనుంటివి. అదే కానీ రోడ్డు మీద వచ్చేసి బయట బెటాయించి మాట్లాడు తప్పు. ఎవరికి ఇచ్చిర్రు, ఏమి ఇచ్చిర్రు ఏంటిది? మా అందరికీ ఇవ్వండి సార్, మా అందరికి ఇవ్వండి అనడం అది వేరు. వాళ్ళకి ఇచ్చిరు మాకు ఇచ్చిరు ఇవ్వండి అంటే అది వేరు. మీకు ఏదైనా మన హక్కు మనం అడగడానికి వాళ్ళకి ఇచ్చిరు వీళ్ళకి ఇచ్చిరు కాదు. మాకేం కావాలో అది చూసుకోవాలి. అది కూడా మేము సీనియర్సు 20 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం. మేము వదిలేసి రేపు వచ్చిన ఎల్లుండి వచ్చిన మా చెల్లెల కోసం నేను బలిదానం ఇస్తున్నా అంటే ఇన్ని రోజుల నుంచి నీకు గుర్తు రాలేదా? ఇన్ని రోజుల నుంచి చెల్లెలు గుర్తు రాలేదా? అక్కలు గుర్తు రాలేదా? ఇంత మేము ఈ గోల్డెన్ టైం వదిలేసి మాది మేము ఇక్కడ గాంధీ భవన్లో ధర్నాలు చేసినాము, పోలీస్ దెబ్బలు తిన్నాము. అవన్నీ నీకు గుర్తు రాలే? ఎవరో రేపు వచ్చిన వాళ్ళ కోసం నువ్వు కొట్లాడుతున్నావు అంటే అది ఒక సబ్జెక్ట్ ఉండాలి. అది లేకుండా ఇప్పుడు నువ్వు మధ్యలో ఇప్పుడు ఈ రోజు వచ్చి ఇప్పుడు నువ్వు 3-4 సంవత్సరాల నుంచి ఉన్నావు మహిళా కాంగ్రెస్లో. ఎప్పుడైనా ఒక్క మహిళ గురించి అన్న మాట్లాడినావా? ఉన్న పలంగా ఎందుకు ఇప్పుడు ఆమె ప్రస్తావన తీసుకోవచ్చు? ఒకవైపు కార్యవర్గంలో చోటు రాలేదన్న ఒక భావనతో ముందస్తుగా ఆమె తీసుకొచ్చింది అనుకోవచ్చా, లేకపోతే ఎందుకు ఇంత ఉన్న పలంగా డిమాండ్ చేసినారు? అవును, ఎస్ కరెక్ట్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి పోస్టులు ఇచ్చారనేది మాత్రం ఆమె మాట్లాడడానికి ఆమెకు రైట్. యాజ్ ఒక అడ్వకేట్ అయ్యుండి ఆ ప్రొసీజర్ అనేది ఒక అడ్వకేట్గా ఆమెకు నాలెడ్జ్ ఉంది. ఒక పీసీసీని పట్టుకొని బ్లాక్మెయిల్ చేసినట్టు మాట్లాడినట్టు జరిగినట్టు కనబడుతుంది, కానీ అది రాంగ్. ఇది పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చారు అండ్ కమిటీ వేశారు దానికి. అందులో పీసీసీకి ఏ సంబంధం లేదు. అప్లై చేసుకున్న వాళ్ళలో ఎవరు ఎలిజిబిలిటీ ప్రకారం అప్లై చేసుకున్నారు. ఎలిజిబిలిటీ ప్రకారం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1 ఇయర్ చేసుకున్న వాళ్ళందరిలో ఎవరు ఎలిజిబిలిటీ పర్సన్ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు స్క్రూటినీ చేసి ఒక 7 టైప్స్ ఆఫ్ ఎంక్వైరీస్ అయిన తర్వాత, దట్టు ఆ కమిటీతో ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. అంతేగాని దీంట్లో పీసీసీ మరదలని, పీసీసీ చెల్లెలని అని వాళ్ళకి తెలియదు, కమిటీకి తెలియదు. వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం పోస్టులు పర్టికులర్గా ఆమె ఏదైతే ఎలిగేషన్ పెట్టిందో ఆ కమిటీలో అది చైల్డ్ రైట్ కమిషన్ 6 మెంబర్స్ ఉంటారు అండ్ 1 చైర్పర్సన్ ఉంటారు. వీళ్ళందరూ లీగల్గా ప్రోటోకాల్ ప్రకారం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఎంక్వైరీలు జరగాలి. ఎంక్వైరీలు జరిగిన తర్వాత ఇంటర్వ్యూ జరగాలి. ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి పోస్టులు ఇవ్వడం జరిగింది. అంతేగాని ఇందులో ఏదో పీసీసీ ఇవ్వడం కానీ లేకపోతే ఈమె గారు చెప్పిన వాళ్ళకి ఇవ్వడం కానీ అది జరగదు. అది మాత్రం అందులో చాలా 100% రాంగ్ వర్డ్ యూజ్ చేశారు. అది మేబీ సైమల్టేనియస్గానో లేకపోతే అటు ఇటుగా అనుకున్నట్టుగా వాళ్ళకి వచ్చిందేమో, కానీ వాళ్ళు అయితే అప్లై చేసుకున్నారు కదా, ఇంటి నుంచి పిలిచి ఇవ్వలేదు కదా. అందులో అప్లై చేసుకున్న దాంట్లో నేను కూడా ఉన్నా, మరి నేను మాట్లాడాలి కదా. ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారమే పర్టికులర్గా ఆ చైల్డ్ రైట్ కమిషన్లో మాత్రం పోస్టులు ఇవ్వడం మాత్రం జరిగింది. మరోవైపు నాపై నోటీసులు పంపిస్తామని చెప్తున్నారు, అలాగే అవసరమైతే సస్పెండ్ చేస్తాను వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నేను అడ్వకేట్నే, న్యాయపరంగా నేను పోరాడతాను, నాకేం తెలియదు అనుకోవద్దని కూడా ఆమె చెప్పే ప్రయత్నం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ.
ఆ క్రమశిక్షణకు మారుపేరు మా సీనియర్స్ మొత్తం. అందుకని మేము క్రమశిక్షణతోనే ఉన్నాం. ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు అట్లా మాట్లాడము. మాట్లాడే సందర్భం వచ్చినప్పుడే మాట్లాడతాం. సునీతారావు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు ఏది మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. ఓష్ లేని మాటలు మాట్లాడుతుంది. ముసలోళ్ళు అయ్యిండ్రు, మీకు ఏం పోస్టులు కావాలి అంటే ఆమె ఎప్పటికీ అట్లనే ఉంటుంది, ఏజ్ కాకుండా. అది తప్పు. ఆమె మాట్లాడేది, ఆమెకు మహిళా కాంగ్రెస్ ఇవ్వడమే తప్పు. ఇచ్చిండ్రు, ఇచ్చిన దాన్ని ఇప్పుడైనా పొరపాటు సరిదిద్దుకొని వేరే వాళ్ళకి ఇచ్చి ఆమె బర్తాప్ చేయడం మేము కోరుకుంటున్నది. లీగల్గా ఫైట్ చేయమని ఎంతమంది పైన వస్తాం, ఏడికైనా వస్తాం, ఎంతవరకైనా రెడీ. మాకు పార్టీ ఒక క్రమశిక్షణ నేర్పింది, మేము దాన్ని బట్టి. ఆమె పీరియడ్ కూడా అయిపోయింది. ఎవరైనా ఉండాల్సింది 2 ఇయర్సే ఉంటారు. పీరియడ్ కూడా అయిపోయింది, మార్చాల్సిందే కొత్త వాళ్ళను. ఇప్పుడు రేవంత్ అన్న సీఎం అయింది కాబట్టి పీసీసీకి మహేష్ అన్నకి ఇచ్చారు. సేమ్ మహిళా కాంగ్రెస్లో కూడా ఉన్నాం, అందరి దాంట్లో ఆశాలో ఉన్నాం. ఎవరో ఒకరు సీనియర్లకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఇవ్వాలని చెప్పేసి అనేసి ఆమెకి ఎందుకు ఇయ్యంది, ఆమె పోతున్నదా, మేమందరం పోవట్లేదా, ఎందుకు? ఆమె పార్టీలో ఉండి పార్టీ పథకాలకు ప్రచారం చేయాలి. అది కాకుండా మాకు ఇది కావాలి అది కావాలి. పార్టీలో ఎంత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని పథకాలు తీసుకొచ్చింది, అన్నీ సక్రమంగా అవుతున్నాయి. అడ్వర్టైజ్ లేదు. మా లాంటి కార్యకర్తలు పబ్లిక్లో తీసుకపోతే తెలుస్తుంది. ప్రతి పథకం మనకు ఇప్పుడు ఈరోజు పబ్లిక్లో ప్రజలలోకి పోతుంది. కానీ చెప్పేటోళ్ళు లేరు ఎవరు. గతము టీఆర్ఎస్లో ఏమున్నాయి, ఎవరికి ఏమి ఇచ్చింది? ఈరోజు బస్సు ఫ్రీ అయిపోయింది మహిళలకు, రేషన్ కార్డులు వచ్చేసినాయి, సన్న బియ్యం ఇస్తున్నారు. ఈరోజు సోనా మసూరి బియ్యం 60 రూపీస్ కేజీ ఈరోజు ఫ్రీ బియ్యం వస్తున్నాయి. ఇవన్నీ ఈ పథకాలు చెప్పడం కాక ఒక మహిళా కాంగ్రెస్లో మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఇంటింటికి పోయి మన పథకాలు ఇవి కాంగ్రెస్ పార్టీకి బలవంతం ఇంకా బలం చేకూర్చడం కాక ఇవన్నీ ఇప్పుడు ఇందులోనే తీసుకొచ్చి ఈ లిగరేషన్స్ పెడుతుంది. ఇంకేం లేదు. ఆమెకు అసలు పార్టీలో ఉంటే ఈ పార్టీలో ఈ పనులు చేయాలి, ఇది ఆమె కర్తవ్యము. ఆమె మహిళల కోసం కొట్లాడట్లేదండి. ఆమె ఆల్రెడీ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నది. ఆల్రెడీ ఆమెకి గోషామైల్ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. ఇప్పటివరకు కూడా శారదా మేడంకి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. అట్లాంటిది ఈమెకి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఆమె ఎమ్మెల్సీ కావాలని చెప్పేసి అని అంటుంది. మరి అన్నీ ఆమెకే ఉంటే ఇంతమంది సీనియర్లు పనిచేసిన వాళ్ళు అధికారం లేనప్పుడు కూడా అందరం పనిచేసినాం. ఎన్నో ధర్నాలు, రాజ్భవన్ ముట్టడి చేస్తే డీసీఎంల కించాలు దొరికితే కాళ్ళు ఇరిగిన రోజులు ఉన్నాయి. మన గీతారెడ్డి అక్కతో పోతే కేసులైన రోజులు కూడా ఉన్నాయి. ఆ రోజు అట్లాంటి పనులు చేసి ఉన్నాం. మేము అధికారంలో లేకున్నా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాం, కాంగ్రెస్ పార్టీ జెండా మోసినాం. ఎమ్మెల్యే టికెట్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆమె ఏమంటుందంటే ఓడిపోయే టికెట్, ఓడిపోయే స్థానం అని తెలిసినా నాకు టికెట్ ఇచ్చినా కానీ ఓడిపోతానని తెలిసి కూడా నేను పార్టీ కోసం, పార్టీ ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం నేను పోటీ చేసి ఓడిపోయి కూడా నేను పార్టీని కాపాడే ప్రయత్నం చేశాను కూడా ఆమె అన్నారు. అట్లా ఓడిపోయే స్టేజ్ గోషామైల్ యాక్చువల్ నేను గోషామైల్ కాన్స్టెన్సీ అండి. ఆసిఫ్ నగర్ ఉన్నప్పుడు 30 ఇయర్స్ నుండి నేను గోషామైల్ కాన్స్టెన్సీలో పనిచేస్తున్నాను. డివిజన్ జాంబాగ్ డివిజన్. ఎక్కడో ఆమె ఖైరతాబాద్ డివిజన్ ఆమెను తీసుకొచ్చి గోషామైల్ టికెట్ ఇచ్చారు. కనీసం ఆమెకు టికెట్ ఇచ్చినందుకు ఒక పాత సీనియర్ లీడర్ ఉన్నారు, సరే ఈమెను తీసుకెళ్దాము, ఈమెతోటి కలుస్తాం. ఒక్కరోజు ఆమె పిలవలేదు, మాట్లాడలేదు. తను ఒక్కటే వెళ్ళేసి ఓటు అడిగితే నువ్వు ఎవరమ్మా, జాంబాగ్లో మాకు తీరత్ కౌర్ తెలుసు, నువ్వు ఎవరమ్మా అడిగినరు ఆమెకు. అలాంటి ఆమె కనీసం మహిళా కాంగ్రెస్లో కూడా మా పాత వాళ్ళకు ఒక్కళ్ళకు గుర్తింపు లేకుండా, మాకు గాంధీ భవన్ రాకుండా అంత హరాస్మెంట్ చేసింది. అవి చెప్పలేము. ఆమె అంతా మేము దిగజారలేము, అవి చెప్పలేము. మేము ప్రతి ఒక్కటికి ఏవో ఎలిగెన్స్ పెట్టి అసలు ఓట్లు అడగడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తే గోషామైల్లో ప్రతి 2 డివిజన్స్ తిరిగింది ఆమె. మొత్తం ఆమెకు అసలు నోరే లేదు తిరగడానికి. ఎక్కడ తిరుగుతుంది ఆమె? ఇది మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సుదీర్ఘకాలం పాటు పనిచేసిన మహిళా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకుల యొక్క వాదన. ప్రధానంగా ప్రస్తుతం ఉన్న ఏదైతే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉన్నారో సునీతారావు పైన వీళ్ళైతే ఆరోపణలు చేస్తూ పీసీసీ అధ్యక్షుడికి అయితే కంప్లైంట్ ఇచ్చారు. ఇక మమ్మల్ని సీనియర్లను పక్కకు పెట్టి మొత్తం బయటి వాళ్ళకు వచ్చిన వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తుంది, మా పేరుతో మాత్రం వాళ్ళకు అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ టికెట్ ఇచ్చినా కానీ పార్టీ కార్యక్రమాల పట్ల కూడా ఆమె ఎలాంటి చేయకుండా మాత్రం ఆమె సొంత ప్రచారం కోసమే చేస్తుంది. ఇప్పటికైనా ఆమెపై యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా సేవ చేస్తున్న మహిళా నాయకురాలు అయితే మాత్రం ఇక వాళ్ళు గాంధీ భవన్ వచ్చి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యబాబుతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.